కాళేశ్వరం ప్రాజెక్టులో అంతా కేసీఆర్ చేశారా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిర్ణయం కేసీఆర్దేనా? సిడబ్ల్యూసీ నిపుణుల కమిటీ నివేదికలను తొక్కిపెట్టారా అంటే కాళేశ్వరం కమిషన్ అవుననే తేల్చింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి 10 పేజీల్లో నివేదిక అందింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ నివేదిక అందింది. కాళేశ్వరం డిజైన్పై స్టడీ చేయలేదని కమిషన్ నివేదిక తేల్చింది. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్లు కాళేశ్వరం కమిషన్ తేల్చింది. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా పనిచేశారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనాపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలుండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులు కూడా తేల్చి చెప్పింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజీలు కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలోనే ఇది హాట్ టాపిక్గా మారిపోయింది ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక. అందులో ఇప్పటి వరకు గతంలో ఇచ్చినటువంటి కమిషన్లు, విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ కమిషన్లు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చినటువంటి కమిషను మరొక ఎత్తులాగా ఉంది. దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపి 115 మందిని విచారించి 650 పేజీలతో కమిషన్ నివేదిక అందించింది. సో ఈ కమిషన్ నివేదికలో ఏముంది అనేటువంటి ఉత్కంఠ కూడా తెరపడిపోయింది. ఎవరిని బాధ్యులు అనేటువంటి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ కూడా తెరపడింది. సో మొత్తానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కర్త కర్మ క్రియ అన్నీ తానే నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఆ మేరకే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం చెందింది అంటూ సంపూర్ణ బాధ్యుడిగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ని తేల్చేసింది కమిషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. హాట్గా చర్చ జరుగుతూ ఉంది. అసలు ప్రభుత్వం ఇక నెక్స్ట్ ఏం చేయబోతా ఉంది? సో రిపోర్టుకు వాస్తవానికి గతంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదికలు, ఎన్డీఎస్ఏ నివేదికలు వచ్చినప్పుడే ప్రభుత్వము ఇక ముందుకు వెళ్తుంది అనేటువంటి చర్చ జరిగింది. కానీ మరొక వైపు కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ నివేదిక కూడా వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ నివేదిక కూడా వచ్చేసింది. అందులో బాధ్యులు ఎవరో కూడా తేల్చేసింది కమిషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏం నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, ఎలాంటి బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా, ఉత్కంఠగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రత్యేకంగా దీనిపైన చర్చించడం కోసము ఏకైక ఎజెండాతో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన చర్చ ఏకైక ఎజెండాగా దీనిపై నిర్వహిస్తా ఉన్నారు. సో మొత్తానికి ఆ నివేదికలో చాలా అంశాలను అయితే స్పష్టం చేశారు. చెప్పండి లక్ష్మీ దుర్గా. నరసింహరావు, అయితే కాళేశ్వరంకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఎలాంటి అవకతవకలు జరగలేదు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి వ్యాఖ్యలని కూడా బీఆర్ఎస్ నుంచి చూసాం. హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏం జరిగింది, ఎవరు పూర్తి బాధ్యులు అనే దానికి ప్రభుత్వానికి నివేదిక ఆల్రెడీ వెళ్లిపోయింది. సో ఇప్పుడు ఏం చెప్తారు? ఎస్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ చెప్పిన దాని ప్రకారం అంటే అటు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అనేక విషయాలని ప్రస్తావించారు. అంటే తాము నిపుణుల నివేదిక మేరకు ముందుకు వెళ్ళామని చెప్పి, వ్యాప్కోస్ ఇచ్చినటువంటి నివేదిక మేరకు ముందుకు వెళ్ళామని చెప్పి, అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి స్థలాన్ని మార్చాము, తమ్ముడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పి, ఇట్లా అనేక అంశాలపైన ఒక
వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు ఇచ్చి, అదే సమయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, తప్పుదోవ పట్టిస్తుంది, ఆ ప్రజల్లోకి తప్పుడు నిర్ణయాలని తప్పుడు విషయాల్ని తీసుకువెళ్తూ ఉంది అనేటువంటి విషయాల్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ నివేదిక వచ్చిన తర్వాత, కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత చూస్తే వారు చెప్పినవన్నీ కూడా సరికాదు, అబద్ధమని తేల్చి చెప్పింది కమిషన్ అనేటువంటిది ఈ నివేదిక చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు అనంటే గతంలో వాళ్ళు ఏం చెప్పారు అనంటే నిపుణుల కమిటీ నివేదిక మేరకే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కానీ కమిషన్ ఏం చెప్పింది అనంటే నిపుణుల కమిటీని 2015లో ఏర్పాటు చేశారు, కానీ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికని పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది కమిషన్. ఇక్కడ ఆ నిర్ణయాలన్నీ కూడా అధికారులవే అనేటువంటి విషయాన్ని వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేశారు. కానీ నివేదికలో కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ తీసుకున్నారు, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి తూతూ మంత్రంగా ఆమోదం చెప్పేశారు అధికారులు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. అంటే అధికారులు నిర్ణయం తీసుకోలేదు, అన్ని నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ తీసుకున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసేశారు. ఇక డిపిఆర్ విషయంలో కూడా, ఈ అంచనాల పెంపు విషయంలో కూడా అదేవిధంగా అక్కడ నీటి లభ్యత లేదు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషను అసలు అక్కడ నీటి లభ్యత లేదు అనేటువంటి విషయాన్ని చెప్పింది, అందుకోసమే అక్కడి నుంచి స్థలాన్ని మార్చాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా. కానీ అది తప్పు అనేటువంటి విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు పీసీ ఘోష్. ఇక్కడ తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు అనేటువంటి విషయం ఏదైతే వీరు వాదిస్తూ వచ్చారో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, కానీ అది రాంగ్, అది తప్పు అనేటువంటి విషయాన్ని కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ విధంగా ఇక అంచనాల విషయంలో కూడా అంటే ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖను కూడా ప్రస్తావించారు. అంటే డిపిఆర్ల మేరకు, వ్యాప్కోస్ ఇచ్చినటువంటి నివేదిక మేరకు, డిపిఆర్ మేరకు ముందుకు వెళ్ళామని చెప్పారు. కానీ వ్యాప్కోస్ నివేదిక రాకముందుకే, వ్యాప్కోస్ డిపిఆర్ సిద్ధం కాకముందుకే కేసీఆర్ ప్రధానమంత్రికి 71,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ప్రధానమంత్రికి లేఖ రాశారు అనేటువంటి విషయాన్ని ఈ నివేదికలో స్పష్టం చేశారు పీసీ ఘోష్. అంటే ఒక్కొక్క విషయం పైన కూడా ఆనాడు వారు చెప్పింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించింది, ఇప్పటి వరకు వారు చేస్తూ వస్తున్నటువంటి వాదన అంతా కూడా రాంగ్, తప్పు అనేటువంటి విషయాన్ని నివేదికలో కొన్ని అంశాల ద్వారా స్పష్టం చేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు. సో ఆ నివేదిక స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా చూస్తే, అంటే నీటి లభ్యత లేదనేది తప్పు, వారు నీటి లభ్యత లేదు కాబట్టి మార్చామని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం కాదు, అధికారుల నిర్ణయం అని వాళ్ళు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ నిర్ణయం మేరకే ఇవన్నీ జరిగాయనేటువంటి విషయాన్ని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ఇక అప్రూవల్స్, క్యాబినెట్ అప్రూవల్స్ తోటే నిర్ణయాలు జరిగాయనేటువంటి వాదన కూడా వారు వినిపిస్తూ వచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు కూడా అదే చెప్పారు. కానీ అది తప్పు. కాళేశ్వరం కమిషన్ 200 జీవో నెంబర్ 231, 32, 33కు సంబంధించినటువంటి అంశాలని క్యాబినెట్ ముందుకు తీసుకురాలేదు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఈ విధంగా అన్ని విషయాల్లో, ఇక అంచనాల పెంచేటువంటి విషయంలో, వ్యాప్కోసు నివేదిక విషయంలో హైపవర్ కమిటీని నియమించింది ఆనాడు ప్రభుత్వం, ఆనాడు బీఆర్ఎస్ హయాంలో. హైపవర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా వాళ్ళు తుంగలో తొక్కేశారు. హైపవర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా వాళ్ళు పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అసలు మేడిగడ్డ వద్ద నిర్మాణానికి వాళ్ళు వ్యతిరేకించారు, కానీ వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు అనేటువంటి విషయాన్ని ఈ కమిషన్ స్పష్టం చేసింది. ఈ విధంగా మీరు ఇంతకుముందు అన్నట్లుగా హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని విషయాలు కావచ్చు, ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి వాదన కావచ్చు, ఇవన్నీ కూడా రాంగ్ అంటూ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. ఈ విధంగా అన్ని విషయాల్లో, అంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా, ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలి, ఎక్కడెక్కడ బ్యారేజీలు నిర్వహించాలి, దాని అంచనా ఎట్లా, దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా, దాని నిర్మాణం ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, ఈ సమగ్రమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఆయన నిర్ణయం మేరకే ఎగ్జిక్యూషన్ జరిగింది, ఆయన నిర్ణయాల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. సో సరిగ్గా అక్కడ సాయిల్ టెస్టింగ్ కూడా జరగలేదు, జియోగ్రాఫిక్ టెస్టింగ్ కూడా అక్కడ సరిగ్గా జరగలేదు. ఇవన్నీ విషయాలని కూడా వీరు అన్ని జరిగాయని చెప్పారు, ఇవి జరగలేదని చెప్పి ఇక్కడ స్పష్టం చేశారు. సో మొత్తానికైతే అన్నిటికీ కూడా బాధ్యత కేసీఆర్ అనేటువంటిది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనిపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారింది, ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.